బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయ్యారు సిసోడియా. అప్పటి నుంచి బెయిల్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఉపశమనం దొరికింది. నిబంధనలతో కూడిన బెయిల్ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. గతేడాది ఫిబ్రవరి 26న ఈ కేసులో అరెస్ట్ అయ్యారు సిసోడియా. ఇక అప్పటి నుంచి బెయిల్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక దాదాపు 17 నెలలుగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఇన్నాళ్లకు ఆయనకు ఉపశమనం దొరికింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎట్టకేలకు మనీష్ సిసోడియాకు బెయిల్ లభించింది. మరి ఈ నేపథ్యంలో కవితకు కూడా త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా? వెన్నెల, మనం చూసుకుంటే గనక ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మొదటి ముద్దాయిగా మనీష్ సిసోడియాను గత ఏడాది ఫిబ్రవరిలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా సంవత్సరంన్నర గడిచిపోయింది. అయినప్పుడు కూడా ఆయన చాలా సార్లు బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు కూడా బెయిల్ తిరస్కరించడం జరిగింది. అంటే ఇప్పుడు తాజాగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కొద్దిసేపటి క్రితమే తీర్పునివ్వడం జరిగింది. మనీష్ సిసోడియాకు సంబంధించి చూసుకుంటే కనుక ఏదైతే లిక్కర్ స్కామ్ కేసులో ఆయననే ప్రధాన నిందితుడిగా ఉన్నారో ఆయన మీద మొదటిగా అరెస్ట్ ఈడీ సోదాలు జరిపింది. తర్వాత అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఆయన మీద ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ ఛార్జ్ షీట్ల దాఖలు నేపథ్యంలో అనేక మంది పేర్లు బయటకు వెల్లడించడం జరిగింది. మనకి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు, కవిత కావచ్చు, అదేవిధంగా మనకి ఇంకొంతమంది పేర్లు కూడా బయటకు రావడం జరిగింది. అయితే మనీష్ సిసోడియాకి సంబంధించి చూసుకుంటే కనుక ఆయన ప్రధాన నిందితుడు కాబట్టి ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు ఇంతకాలం కూడా నిరాకరిస్తూ వచ్చారు. అయితే మధ్యలో కొద్ది రోజులు రిలీఫ్ కూడా రావడం జరిగింది. ఏదైతే మరి కుటుంబ సభ్యుల్లో ఒకరు మృతి చెందడం వల్ల ఆయనకి షరతుతో కూడిన బెయిల్ ఒక వారం 10 రోజుల పాటు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన కోర్టుకి లొంగిపోవడం జరిగింది. అయితే అనేక సార్లు ఆయన బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ప్రస్తుతం కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగిపోయింది కాబట్టి ఇక బెయిల్ మంజూరు చేయవచ్చు అనే ఒక ఆలోచనతోనే మనకి బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకాలం కూడా ఆ బెయిల్ మంజూరు చేయాలంటే ఆయన ఎవరైతే దీనికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో వారిని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా పదే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు సుప్రీంకోర్టులో వాదిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతానికైతే సంవత్సరంన్నర దాటిపోయింది. అంటే ఇంతకాలం కూడా వ్యక్తిని జైల్లో అంటూ పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి కూడా సుప్రీంకోర్టు భావించే బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక కవితకు సంబంధించి బెయిల్ వస్తుందంటే ఇప్పటికీ కూడా అనుమానంగానే. ఎందుకంటే నిన్నటికి మనం చూసాం ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విషయంలో ఆయన బెయిల్ ను తిరస్కరిస్తూ కూడా నిన్న కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అంటే బెయిల్ విషయంలో ఇప్పటికీ కవితకు సంబంధించి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే మనకి మొన్ననే చూసాము ఏదైతే బెయిల్ కోసం వేసిన పిటిషన్ మళ్ళీ వెనక్కి తీసుకుంది. అంటే అక్కడ జడ్జి ఏదైతే కాస్త అసహనం వ్యక్తం చేయడంతో బెయిల్ కోసం అప్లై చేసే పిటిషన్ కూడా కవిత తరపు న్యాయవాదులు వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పటికిప్పుడు మరి కవితకు సంబంధించి బెయిల్ వస్తుందంటే ఇప్పుడేం చెప్పలేము. ఎందుకంటే నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూడాలి. అంటే బహుశా రేపు కానీ సోమవారం కానీ దీనికి సంబంధించి మళ్ళీ కవితకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ కూడా ఉండబోతున్నాయి. అంటే మనీష్ సిసోడియాకి అంటే కేసుకు సంబంధించి చూసుకుంటే కనుక కేసులో ఎవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటారో వాళ్ళకి కాస్త ఊరట కలిగించే అంశంగానే మనం భావించాల్సి ఉంటుందంటే ప్రధాన నిందితుడిని బయటికి వదిలిన తర్వాత అంటే బెయిల్ మంజూరు చేసిన తర్వాత మిగతా ఎవరైతే నిందితులుగా భావిస్తుందో వాళ్ళ బెయిల్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి బహుశా సుప్రీంకోర్టు ఆ దిశగా ఆలోచించి మన మిగతా వారికి కూడా ఏదైతే కేసుల్లో సంబంధం ఉందని అంటున్నారో కవిత కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, వారికి కూడా రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉందా లేదనేది మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది. వినలా రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.